నమస్తే అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకుంటే జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను, అందరికీ ఉద్యోగాలు ఇస్తాను, యువత అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పిస్తానన్నారు. కానీ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసింది లేదు, ఒక్కరికి ఉద్యోగం ఇప్పించింది కూడా లేదు. అసలు ఎలా ఉంటుందంటారు? దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే పచ్చి మోసం చేసాడండి ఆయన. అంటే మోసాల్లో కూడా పచ్చి మోసం, ఎండు మోసం, కొంచెం బాగా ఆరిన మోసం అని ఏమైనా ఉంటాయంటే మరి ఉంటాయండి. అంటే అస్సలు బరి తెగించి చెప్పిన మాటను పూర్తిగా మర్చిపోవడానికి పచ్చి మోసం అంటారు. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు కల్లా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మీ అందరికి ఉద్యోగాలు ఇప్పిస్తాను, టైం కల్లా డిఎస్సీలు వేస్తాను, ఇలా రకరకాల హామీలు ఆయన నోటికి ఏమొస్తో చెప్పేశాడు. ఇది అసలు డిఎస్సి అంటే ఏంటి, జాబ్ క్యాలెండరా, అందాక మేము మామూలు క్యాలెండర్ వేయించాం కదా అంటున్నాడు. వార తిథి ఫలాలు చూపించుకుని క్యాలెండర్ వేయించాం కదా మనం అన్న మాటలకి వచ్చేసింది వాళ్ళది. అందుకనే వాళ్ళు కూడా ఊరుకోలేదు. నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ చదువుకున్న వాళ్ళు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాజీ తినిపించారు. వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు, చూపించారు, వాళ్ళ నిరసన తెలియజేశారు. అయినా బరిదెగించున్నాడు అతను. మళ్ళీ ఏం చేస్తారులే, మనం బటన్ నొక్కుతున్నాం కదా అదొకటి చాలు అనుకున్నాడు. బటన్ నొక్కడం ఒకటే కాదు, బటన్ నొక్కితే అదొకటే చాలదంటారు. ఎగ్జాంపుల్ చెప్పనా, ఉత్తరాంధ్ర చెందిన ఒక వృద్ధురాలని మీలాంటి అమ్మాయి, ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తుంది. ఏమో రేపు రాబోయే ఎన్నికల్లో ఏంటి పరిస్థితి అంటే, జగనన్న మాకు 10,000 ఇచ్చాడు, మా వాడికి ఇచ్చాడు, ఏదో ఇచ్చాడు, అది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి చంద్రబాబు కూడా ఇచ్చాడు, అయినా కూడా మహారాజు తీసేయటం లేదు అని చెప్పింది. మరి మీరు జగనన్నకే అంటే జగనన్నే బాగానే చేసాడంట, మరి రాబోయే ఎన్నికల్లో ఎవరికి వేస్తా ఓటు అంటే నేను చంద్రబాబుకి వేస్తాను ఓటు, నాకు వాళ్ళంటే ఇష్టం. అంటే చివరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఏంటనేటువంటి క్లారిటీ ఉంది. ఇప్పటికే బటన్ నొక్కటం వల్ల ఇప్పుడు ఆ ముందు చెప్పినవన్నీ మన వోకల్ బయటికి వినపడుతూ ఉంటాయి. చాలామంది ఏమంటారంటే లేదండి ఇంకా మార్పు రాలేదు వాళ్ళని, డబ్బులు ఇస్తున్నాడు కదా అందుకని ఓట్లు వేస్తానంటున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఊరికే భయపెడుతూ ఉంటారు. ఆ విధిలో వాళ్ళకి పవన్ తిరుగుతుంది అక్కడ అని చెప్తారు కదా, అలాగనమాట. ఇది యాక్చువల్గా జనాల్లో ఏంటంటే మీరు డబ్బులు ఇవ్వటం అనేటువంటిది ఎవరి కోసం ఇస్తారు? సంక్షేమం అనేటువంటిది గతంలో ఉంది, ఇప్పుడు ఉంటుంది, రేపు ఉంటుంది, కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, ఎవడైనా చేసి తీరాలి. అది పెద్ద ఎన్నికల విషయం కాదండి, అది మిగతా అన్ని విషయాలతో పాటు అది ఒక పార్ట్ అవుద్ది అంతే, సంక్షేమం అనేటువంటి పథకాలు, హామీలు. కానీ బేసిక్ అంటే యువత తాలూకు వాళ్ళు మానవ వనరుల్ని సంహరిస్తున్నాడు ఆయన. ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థులు చదువుకుని డిగ్రీలు పట్టుకుని వచ్చేస్తున్నారు బయటకు వచ్చి. ఇప్పుడు మీకు చల్లని నాణాలు తయారు చేసే కార్ఖానాల్లాగా విద్యాలయాలు తయారైపోయినాయి ఇప్పుడు ఈయన వల్ల. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు దొరకకపోతే ఏంటి, చల్లని నాణ్యాల కింద కదా లెక్క. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లస్ వేరే కోర్సులు తీసుకొని వేరే దేశాలకు వెళ్ళే ఇది కూడా చూస్తున్నాం మనం. వస్తున్నారు, వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు మన మానవ వనరులకి పెట్టింది పేరు తెలుగు వాళ్ళు, ఇండియా తెలుగు, అందులో ముఖ్యంగా తెలుగు వాళ్ళు. లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు వచ్చేసారు. ఇప్పుడు ఇతను ఏం చేశాడు, వాలంటరీ జాబ్ కల్పించాడు. అంటే బీటెక్లు చదివినాడు, వాలంటరీ జాబ్ చేయడం అంటే నువ్వు అతను బీటెక్ చదవటానికి వినియోగించిన ప్రభుత్వ ప్రజాధనం వృధా అయిపోయినట్టు. ఆ 5,000 రూపాయలు అతను పెన్షన్లు ఇంటి పట్టుకెళ్ళి ఇవ్వడానికి, రేషన్ పట్టుకెళ్ళి ఇవ్వడానికి, బీటెక్ చదవడం అనవసరం. బీటెక్ చదివిన విద్యార్హతకు సంబంధించిన ఆ విద్యార్హతకు సంబంధించిన ఉద్యోగం ఉండాలి అతనికి. దోళ కాసుకుని కూడా చేయొచ్చు. పెన్షన్ పట్టుకెళ్ళి ఇవ్వటం అంటే ఏముందండి, అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనుకుని వాళ్ళు పని చేయొచ్చు. ఇప్పుడు రేపొద్దున ప్రభుత్వంలో జాయిన్ అయితే 1 జీవన భృతి, 2 భవిష్యత్తులో ఇది పెర్మనెంట్ అవ్వచ్చు. ఇలా కొన్ని ఆశలతోటి కొద్దిగా ఆ పార్టీ అభిమానులకి వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు కాబట్టి ఆ పార్టీ మీద అభిమానం వల్ల కూడా చేసి ఉండొచ్చు. వాళ్ళు కూడా ఉద్దేశం ఏంటి, వాలంటరీ జాబ్ ఇవ్వటం అంటే 5,000 పేరుకి, అది ప్రభుత్వదానం, ప్రజాధనాన్ని వాళ్ళ పార్టీ కార్యకర్తలకి కేటాయించి ఒక ఉద్యోగం అని చెప్పేసి ఇచ్చాడు. మరి అది ప్రభుత్వ ఉద్యోగమా అంటే కాదు. ఎవరన్నా మాట్లాడితే మాత్రం ప్రభుత్వ ఉద్యోగం అంటారు. రికార్డెడ్ గాను అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగం కాదు.
ఇలాగా వాళ్ళని అటు ఇటు కాకుండా చేసి పెట్టి. ఇంకా చూసుకుంటే ఒకవేళ ఆ వాలంటీర్ జాబ్ వచ్చినా వాళ్ళకి వేతనాలు సరిగ్గా ఇచ్చింది లేదు, ఇప్పటి వరకు పెంచింది లేదు. ఇప్పుడు మీకు వాళ్ళలో అంత నొప్పి రాకపోవడానికి కారణం ఏంటంటే మెజారిటీ అందులో చాలామంది ఇప్పుడు సపోజ్ మీ ఇంటికి పట్టుకొచ్చి 3,000 2,500 ఎంతో కొంత పెన్షన్ పట్టుకొచ్చాడు అనుకోండి, పెన్షన్ ఇచ్చేసిందని చేతులు నలుపుతూ నిలబడతాడు వాళ్ళ బాసులాగానే. అప్పుడు ఏం చేస్తారు, 10 20 పరకో ఇస్తారు కదా వాళ్ళు. డబ్బులు వచ్చినాయి అన్నగానే ఆనందంలో 10 పరకో ఇస్తారు ఎంతో కొంత. కొంతమంది ఒక ఫిక్స్డ్ డిమాండ్ పెడతారు, కొంతమంది అంత ఇత్తని తీసుకుంటారు. ఇప్పుడు మీకు స్థలం కావాలి, సెంటు భూమి, నీ వేరు రాయించున్నాను కానీ రాయించిపోవాయా నీకేం కావాలి ఇస్తాను అంటారు కదా. అది మీరు అన్అవాయిడబుల్, దాన్ని ఎవరో కూడా ఆపలేరు. ఇప్పుడు వాళ్ళు తీసుకోకపోయినా వాళ్ళు వద్దన్న కఠిన నిబంధనలు ఉన్నా కానీ ఇచ్చి వాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళు డిమాండ్ చేసి తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఆదాయానికి ఏం లోటు లేదు, ఆదాయానికి లోటు ఉండదు. జాయిగా ఇళ్లలోకి వెళ్ళిపోయి అమ్మాయిలు గట్టలు అయినేసేస్తున్నారు కదా, ఇలాంటివి ఉంటాయి రకరకాల వాళ్ళ బెనిఫిట్స్. దాన్ని కొన్ని అందరూ చెడ్డోళ్ళు ఉంటారు, అందరూ మంచోళ్ళు ఉంటారు. ఎంతో కొంత ఒక్క పురుగుంటే చాలు 100 పురుగులు తయారు చేస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి అక్కడ. అది ఉద్యోగం కాదు, అసలు దాని అవసరం లేదు. నువ్వు ఇచ్చిదే ఫ్రీ, దానికి మళ్ళీ అంబలు దాగివాడికి మీసాలు ఎత్తివాడు ఎందుకు? అవునే కదా. నువ్వు సంక్షేమం అండి, నువ్వు ఫ్రీగా ఇస్తున్నావు, దానికి మళ్ళీ కూడా పట్టుకెళ్ళిస్తున్నాడు, వాళ్ళు తెచ్చుకోలేరా? అంటే నువ్వు ఏం చేద్దామని. వాళ్ళే కాదు ఎవరన్నా కానీ, ఏ ప్రభుత్వాలైనా సంక్షేమ పథకానికి ఒక పరిమితులు ఉండాలి, దాని పద్ధతి ఉండాలి. అంతేగాని మరీ ఇంత దారుణంగా బరి తెగించిపోకూడదు. సచివాలయ ఉద్యోగాలు ఇచ్చావు, అది కూడా అది అంత అవకతవకలతోటి వన్ సైడ్గా చేసి ఎన్ని మీరు ఎలా చేశారనేటువంటిది అప్పుడే విపరీతమైన విమర్శలు వచ్చినాయి. సరే ఇచ్చేది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు వాళ్ళకి ఆ పనిస్తే. కాబట్టి ఈయన డిఎస్సీలు తెలుగుదేశం గవర్నమెంట్ 2-3 సార్లు వేశారు. పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది, పదోన్నతులు ఇచ్చారు, కానిస్టేబుల్ దగ్గర నుంచి 5 వరకు పదోన్నతులు చేశారు. ఇలాంటివి మొచ్చుకన్నా చేయలేదు కదా నువ్వు. అదిగో ఇది చేసావు ఈ సంవత్సరం, ఈ 4.5 ఏళ్ల పైన అయినా కానీ ఒక్కటి కూడా నువ్వు రిక్రూట్మెంట్ చేయకుండా, కనీసం ప్రైవేట్ ఉద్యోగాలు లేవు. మనకు తెలిసి ఇప్పటి వరకు అయితే ఒక్క ఉద్యోగం ఇచ్చింది కూడా లేదు యువతకి, ఏ ఉద్యోగం కూడా. కానీ మొన్న ఒకసారి అంబటి రాంబాబు గారు ఆయన ఇప్పటి వరకు మేము 1,06,000 చేంజ్ ఎన్నో ఉద్యోగాలు ఇచ్చామని అయితే చెప్తున్నారు. అదే 1,06,000 ఉద్యోగాలు అంటే బోరింగ్ పంపులు, ఇలాంటి ఫిష్ మార్కెట్లు ఇలాంటివి చెప్తారు. వాళ్ళు అబద్ధాలు చెప్తారండి, నిజంగా ఇచ్చినాక నమ్మడం అవడం. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు, మీకు తెలియదు, మేము చదువుకునేటప్పుడు 1980 ఆ ప్రాంతంలో సినిమాలు కానీ కథలు కానీ, అంటే అప్పటి సమాజాన్ని ప్రతిఫలిస్తూ ఉంటాయి సినిమాలు కానీ, ఆ కాలానుగుణంగా కథలు కానీ నవలలు కానీ వస్తూ ఉంటాయి. సాహిత్యం గడ్డాలు మాసిపోయి లాల్చీలు వేసుకుని మాసిన బట్టలతో సంఖలో ఫైల్ పెట్టుకుని ఉద్యోగాల కోసం తిరుగుతూ ఉంటారు. ఎక్కడికక్కడ నో వేకెన్సీ బోర్డులు కనపడుతూ ఉంటాయి. నిజం అంతే. ఏదైనా ఇండస్ట్రీలో ఫ్యాక్టరీలోని ఉద్యోగం కానీ, ఎక్కడన్నా కొట్టులో గుమస్తా ఉద్యోగం కానీ, లేదా మార్గదర్శిలో ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్ట్లు అలాంటి 500-600 ఉద్యోగాల కోసం తిరిగి ఊరు. ప్రైవేట్ ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అప్పుడు లేవు, ఇప్పుడు ఎలా ఉన్నదో అప్పుడు అలాగే ఇబ్బంది పడేవారు. విపరీతమైన కాంపిటీషన్ ఉండేది. మేము చదువుకునే టైంలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదు కోసమే మైళ్ళు క్యూ ఉండేది. వాళ్ళు ఉద్యోగాలు ఏమైనా పడితే వాళ్ళు పిలిచేవారు. అందులో రిజర్వేషన్లో రికమెండేషన్లో డబ్బులు ఇవన్నీ పోగా, ఎవరికన్నా పోయిన వాళ్ళు పోగా మేజవాణి బృందానికి ఏదైనా ఉంటే 1-2 ఉండేవి. ఇలాంటి పరిస్థితుల్లో తర్వాత 96-97 తర్వాత ఆ సీన్ కనిపించింది ఎక్కడ మీకు కనిపించిందా? మీరు చూసుంటారు కదా. మీరు ఇవాళ హైదరాబాద్ నగరం కానీ, విజయవాడ కానీ, లేకపోతే వైజాగ్ కానీ, ఎక్కడన్నా ఓ పట్టణాలు కానీ నగరాలకు కానీ వస్తే మీరు ఖాళీగా ఉండరు. ఏదో ఒక ఉద్యోగం 5,000, 10,000, 20,000, 25,000, 30,000 దొరుకుతాయి. ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీ ఉంది, దోశ మాస్టర్కి 25,000, 30,000. సర్వీస్ చేసే వాళ్ళకి మినిమం 15,000 వస్తుంది. అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీరు తప్పు అనుకోకూడదు. నిర్మాణ కార్మికులు బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి గట్రా రావాల్సి వస్తుంది మనకి. అసలు మీకు లేబర్ దొరకట్లేదండి అక్కడ, పనివాళ్ళు స్కిల్డ్ లేబర్ అసలు దొరకట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు అందరికీ ఉపాధి దొరికినట్టు దానికి కారణం ఏంటి? ప్రపంచీకరణ. పివి నరసింహారావు గారు మొదలెట్టాడు, చంద్రబాబు నాయుడు గారు అందిపుచ్చుకున్నాడు. ఇక్కడ ఐటీ కంపెనీలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, సర్వీస్ రంగం, టూరిజం ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఒక స్టార్ హోటల్ ఉందంటే అందులో అనేక మందికి ఉపాధి కలుగుతుంది. ఒక షాపింగ్ మాల్, ఇలాగా ప్రతి చోట రకరకాలుగా వ్యాపారాలు, సంస్థలు, జనాలు, ఇలాగ ఎవరికి కూడా గడ్డ మాసిపోయి ఫైల్ చేతి పెట్టి తిరిగి పరిస్థితి అయితే లేదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎందుకు వచ్చింది? నువ్వా పెట్టుబడులను రానివ్వకుండా అడ్డుకుంటున్నావు, వాటాలు అడుగుతున్నావు, ఉన్న వాళ్ళని తరివేశావు, ప్రభుత్వ ఉద్యోగాలే ఇవ్వట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చరా లేదు,
ఏం చేస్తారు? మళ్ళీ పాత పద్ధతే వస్తుంది. అయితే వలసపోతారు, లేకపోతే ఈ వాలంటరీ కింద మగ్గిపోతూ ఉంటారు, నిరాశ నిస్పృహలతో ఉంటారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తిరిగి అబద్ధాలు ఆడడం మానేసి చేసిన విధ్వంసం చాలు, ఇక విశ్రాంతి తీసుకుంటే మంచిది.